అందరికీ నమస్కారం అండి. నేను మీ పుబాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 'మహారాజా' అనే సినిమా గురించి. అయితే సినిమా బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్ అంటే కథ చెప్పేసి అందులో ఇది చూసారా? అది విన్నారా? అని చెప్పడం మాత్రమే కాదు. ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడాలనుకున్నాను. అవును నిజంగానే. ఒక సినిమా అంటే ఇష్టం, ప్రేమ, గౌరవం ఇవన్నీ ఏర్పడే కారణాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ వీడియో చూడడానికి వచ్చిన మిమ్మల్ని గురించి. అసలు ఈ వీడియో అని కాదు, మూవీ బ్రేక్ డౌన్ అని కనపడగానే వెంటనే క్లిక్ చేసే ఎవరైనా సరే మనందరం కేవలం ఒక సినిమాని చూడాలనుకోవట్లేదండి. సినిమాని చదవాలనుకుంటున్నాం. ఒక సబ్జెక్ట్ లాగా. ఇది మనకి ఎవరో నేర్పించింది కాదు. కేవలం ఒక సినిమా చేసే మ్యాజిక్ చూసి ఇష్టపడి చేస్తున్నాం. మనకు మనమే తెలుసుకోవాలి అనుకుని చేసే పనిది. అందుకే మంచి సినిమాలు చూస్తాం. గొప్ప సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తాం. చదువుతాం. అలాగే ఈరోజు మన లెసన్ 'మహారాజా'. ఒక సినిమాని మనం ఇంకోసారి చూస్తున్నామంటే కారణం అందులో ఏదో క్రాఫ్ట్ మనకి బాగా నచ్చింది. అలాగే కొన్నిసార్లు కేవలం ఒకటే క్రాఫ్ట్ కాదు, మల్టిపుల్ క్రాఫ్ట్స్ నచ్చొచ్చు. ఇలా ఒక్కోసారి ఒక్కో క్రాఫ్ట్‌ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. అయితే ఈ సినిమాకి నాకు అనిపించిన మొట్టమొదటి రిపీట్ వాల్యూ ఏంటో తెలుసా? ఈ సినిమా తాలూకు స్క్రీన్ ప్లే. యెస్. మొదటిసారి చూస్తే మనకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. రెండోసారి చూస్తున్నప్పుడు క్లైమాక్స్ మనకు తెలుసు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ మనల్ని ఎలా తప్పుదోవ పట్టించాడో, మనం ఎక్కడ ఫూల్ అయ్యామో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. జస్ట్ లైక్ ఒక మెజిషియన్‌ని డీబంక్ చేస్తున్నట్టు. ఫస్ట్ టైం నేను నీలాగే రియాక్ట్ అయ్యాను, కానీ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ లో వాడు కిల్లర్ అని కనిపెట్టేశాను. ఫస్ట్ అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి? స్క్రీన్ మీద కనబడేదాంతో ఆడుకోవడం. ఇక్కడ నీ కథ ఏంటో నీకు తెలుసు. ఏది ముందు చెప్పాలో, ఏది వెనక చెప్పాలో నరేషన్‌లో నువ్వు డిసైడ్ చేసి ప్రేక్షకులని తెలియకుండానే ఒక టైమ్ ట్రావెల్ చేయిస్తావు. ఇక్కడ 'మహారాజా' సినిమాలో కూడా అంతే. నీకు 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఏంటేంటంటే ఫస్ట్‌ది ప్రస్తుతం హీరో లక్ష్మి కోసం నిజానికి తన కూతురు లైఫ్‌తో ఆడుకున్న వాళ్ళని వెతుకుతున్న టైమ్ లైన్. రెండోది మహారాజా తన కూతురుతో అదే జ్యోతిని తను చూసుకుంటూ ఆమెని స్పోర్ట్స్ క్యాంప్‌కి పంపించే వరకు ఉన్న టైమ్ లైన్. ఇంకా మూడోది ఆ పాప చిన్నప్పుడు అసలు ఏం జరిగింది అని చెప్తున్న టైమ్ లైన్. వీటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా స్మూత్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. అలాగే చీట్ షాట్స్ కూడా వాడి మనల్ని నమ్మిస్తారు. కానీ పూర్తిగా అబద్ధం అయితే చెప్పరు. దీనికి ఉదాహరణ మొదట్లోనే మనకి ఫ్లాష్ బ్యాక్ షాట్స్‌లో యంగ్‌గా ఉన్న మహారాజాని తల్లి లేని బిడ్డకి తల్లి, తండ్రి తనే ఈ కేర్ తీసుకుని పెంచి పెద్ద చేయడం చూపిస్తారు. అలా తన కూతుర్ని స్పోర్ట్స్ క్యాంప్‌కి పంపించే వరకు ఇవన్నీ లీనియర్ ఈవెంట్సే. కానీ ఇక్కడ నుంచి మనకి కన్వీనియంట్‌గా కథని తన పర్స్పెక్టివ్‌లో మహారాజా పోలీసులు ఎలా చెప్తున్నాడో మనకి స్క్రీన్ మీద కూడా అదే చూపిస్తారు. ఇక్కడ ఫస్ట్ మేజర్ టైమ్ లైన్ చేంజ్ జరుగుతుంది. అప్పటిదాకా చెప్తున్న నిజాల్లో నెమ్మదిగా కొన్ని నిజాల్ని హైడ్ చేశాడు మన మహారాజా. సో మనం ఇదే నిజం ఇక్కడి నుంచి కథ కంటిన్యూ అవుతోంది, సేమ్ టైమ్ లైన్ లోనే అన్ని జరుగుతున్నాయి అని నమ్ముతాం. ఇక అక్కడి నుంచి అతను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే లక్ష్మి అనే డస్ట్బిన్ ని ఒక ఎమోషనల్ టూల్ కింద వాడుకుని హీరో మీద మనకి జాలి కలిగే ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తారు. నిజానికి ఉద్దేశం చివరి వరకు అలాగే ఉంటుంది కూడా. ఇంకా నెక్స్ట్కి వెళ్తే మనకి ఇద్దరు విలన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన టైం లైన్స్ కూడా డిఫరెంట్ అయినా సరే ప్యారలల్ హ్యాపెనింగ్స్ అనే అనుకుంటాం. దీనివల్ల మన కళ్ళ ఎదురుగుండానే మ్యాజిక్ జరుగుతున్నా అది తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. నిజానికి ఇది చేయడం చాలా కష్టం తెలుసా? ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెప్పే విధానం చాలా ఎంగేజింగ్గా ఉండాలి. ఇక్కడ డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ ప్లేడ్ అ కీ రోల్ ఇన్ మేకింగ్ అస్ బిలీవ్. ఇది ఏమాత్రం ఫెయిల్ అయినా సరే మనం డైవర్ట్ అయిపోతాం. అలా డైవర్ట్ అయిపోతే ఏం చేస్తాం తెలుసు కదా, మన సొంత ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేస్తాం స్టోరీలో. అలాగే తన కూతురితో డైరెక్ట్గా మాట్లాడకుండా వీడియోస్ పంపిస్తూ ఉంటుంది అని మనం అనుకుంటాం. నిజానికి అవి తన కూతురు యాక్టివ్గా ఉన్న డేస్ని గుర్తు చేసుకుంటూ అతను చూసుకునే మెమరీస్. ఇది కూడా వాడుకుని చాలా బాగా మ్యానిపులేట్ చేశాడు మన డైరెక్టర్. అలాగే సేమ్ టైమ్ లైన్స్ అని నమ్మించడానికి డైరెక్టర్ చేసిన గమ్మత్తు ఒకటి చెప్తాను వినండి. మనం ఏం వింటామో ఏం చూస్తామో ఆ రెండు మిక్స్ చేసుకుని నమ్ముతాం కదా. రెండు సంబంధం లేని సిచ్యువేషన్స్ అండ్ ప్లేసెస్ అయినా కూడా జస్ట్ రిజిస్టర్ చేయడానికి డైరెక్టర్ ఒక ట్రిక్ ప్లే చేశాడండి. ఏంటో చెప్పనా? పోలీస్ స్టేషన్లో మహారాజా గట్టిగా పట్టుకోవడం వల్ల అక్కడ పాత అటక అదేనండి షెల్ఫ్ ఊడి పడిపోతుంది. అలాగే ఇక్కడ సెల్వా కూతురికి దెబ్బ ఎలా తగిలింది అని కార్పెంటర్ అడిగితే కబోర్డ్ పై నుంచి సామాన్లు మీద పడ్డాయి అని అంటాడు సెల్వా. సో ఇక్కడ మనం కబోర్డ్ని ఒక చోట చూసి ఇంకో చోట దాని గురించి విని మన మైండ్లో ఈ రెండు ఒకే టైంలో జరుగుతాయని రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ స్క్రీన్ ప్లే అనే టూల్ని కూడా మనల్ని ఏమార్చి థ్రిల్ చేయడానికి మాత్రమే కాదు, ఇమోషన్స్ని బలపరచడానికి కూడా చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు డైరెక్టర్. ఎగ్జాంపుల్, ఫైనల్గా తన మీద దాడి చేయడానికి వచ్చిన మూడో వాడు ఎవడో మహారాజా చెప్తున్నప్పుడు ఆ వింటున్నది మూడో వాడే అయినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర అక్కడ మనకి అన్ని టైమ్ లైన్స్ మర్జ్ అవ్వడం మాత్రమే కాదు,
ఎమోషనల్‌గా మనకి నిజం తెలిసేసరికి మనం కూడా చాలా డిస్టర్బ్ అవుతాం. ఎంత అంటే మహారాజా తన కూతురికి జరిగింది చూసి, విని ఎంత ఫీల్ అయ్యాడో అంతలా మనం కూడా ఫీల్ అవుతాం. పర్సీవ్ అవ్వగలుగుతాం. అప్పటిదాకా వీళ్ళు కరుడుగట్టిన హంతకులు అనుకున్న వాళ్ళం కాస్త వీళ్ళకి సరైన శిక్ష పడాలి. హీరో వీళ్ళని చంపేయాలి అని రక్తం మరిగిపోతూ ఒక కసితో ఒక ఎమోషన్‌తో కనెక్ట్ చేస్తాడు మన డైరెక్టర్. ఇదంతా కేవలం స్క్రీన్ ప్లేతోనే చేస్తాడు. ఇది కదా అసలు సినిమా అంటే. నీకు తెలియకుండానే ఒక పెన్ను పేపర్ మీద పెట్టి రాసిన ఒక క్యారెక్టర్‌ని చూసి అది ఒక క్యారెక్టర్‌ని మర్చిపోయి వాడిని చంపేయాలని నువ్వు కోరుకున్నావంటే అదే కదా మ్యాజిక్. అలాగే మనం మళ్ళీ మరొక్కసారి సినిమాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదటిసారి సెల్వాకి ట్రిమ్మింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మహారాజా చాలా విశేషాలు అడుగుతూ కలుపుగోలుగా ఉంటాడు. అప్పుడు సెల్వా అతన్ని గట్టిగా దెబ్బలాడతాడు. కానీ ఆ తర్వాత మహారాజా మారిపోతాడు అన్నది మనం గమనించొచ్చు. అసలు నోరిప్పి మాట్లాడు పూర్తిగా సైలెంట్ అయిపోతాడు. అలాగే మెయిన్ విలన్ సెల్వాకి అలాగే మహారాజా ఇద్దరికి కీ ఫ్యాక్టర్ కూతురే. ఇద్దరికి కూతురు సెంటిమెంట్ ఉంది అని మనకు ముందే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. ఒక రకంగా ఆ రెండు ఒకే అమ్మాయి అని హింట్ ఇవ్వనే ఇచ్చాడు డైరెక్టర్. అలాగే మ్యానరిజమ్స్ ఇది చూపించడంలో కూడా డోంట్ టెల్ జస్ట్ షో అనే కాన్సెప్ట్ ని చాలా బాగా వాడుకున్నాడు. ముఖ్యంగా సెల్వా అతని గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి వండుకుని తినే అలవాటు ఒకటి ఉంటుంది వాళ్ళకి. అలాగే సెల్వా ఇంట్లో ఆ లక్ష్మి అనే డస్ట్బిన్ ని చూస్తాం. అసలు ఆ లక్ష్మిని దొంగిలించింది సెల్వానేనా అని అనుకునేలా కూడా మనకు కన్ఫ్యూజ్ చేశాడు డైరెక్టర్. అందుకు కారణం కూడా ఏంటంటే దొంగతనానికి వెళ్ళిన ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక స్పెషల్ వస్తువు తన కూతురికి తేవడం అన్నది సెల్వా యొక్క అలవాటు కాబట్టి. అలాగే ఆ పోలీసుకు కూడా ఒక అలవాటు దొంగతనం కేసులో డబ్బులు కొట్టేసి డూప్లికేట్స్ ఇచ్చి ఒరిజినల్స్ తో మనీ చేసుకోవడం. ఇలాంటి క్యారెక్టర్ వల్ల అతను గ్రే షేడ్ లో ఉంటాడు సినిమా క్లైమాక్స్ వరకు. ఫైనల్ గా అది పాజిటివ్ షేడ్ లోకి మారుతుంది. అలాగే కూతురు కోసం ప్రాణాలు పెట్టేస్తాడు మహారాజా అన్నది మనకి చిన్న చిన్న షార్ట్స్ లో చూపిస్తూనే ఉంటాడు త్రూ అవుట్ ద మూవీ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చివరిలో క్లైమాక్స్ లో కుర్చీ వేస్తున్నప్పుడు కూడా 1-2 సార్లు కుర్చీ ఆమె బరువు కాయగలదా లేదా అని చూసుకుంటాడు మహారాజా. అసలు మహారాజా సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళడు. ఒకవేళ వెళ్తే తను అనుకున్నది జరిగే వరకు అంత ఈజీగా వదలడు అన్నది తెలుస్తుంది. లిటరలీ వదలడు అన్నదాన్ని మనకి ఇక్కడ అండర్లైన్ చేసి ఈ 2 ఇన్స్టెన్సెస్ లోనే చూపిస్తారు. ఒకటి ఆ స్కూల్ ఇన్స్టెన్స్, రెండోది పోలీస్ స్టేషన్ ఇన్స్టెన్స్. ఇక్కడ కేవలం అతనికున్న పట్టుదల మాత్రమే కాదు, అతనికున్న పట్టు దానికున్న బలం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల క్లైమాక్స్లో కూతురికి ఎంత జరిగింది అన్నప్పుడు ఆ ఆగంతకుల్ని ఖచ్చితంగా వదలడు అని ఇక్కడే మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఆ రివెంజ్ ప్లే కోసం మనం చాలా కసితో ఎదురు చూస్తుంటాం. ఇలాగా సినిమాలో స్నేక్ రిజంబ్లెన్స్ కూడా ఉంటుంది. దీని గురించి నేను విన్నది ఏంటంటే ఒక పాము తన గుడ్లు లేదా పిల్లల్ని తనే ఎలా తినేస్తుందో ఈ సినిమాలో విలన్స్ చూపించడానికి మహారాజా ఇంట్లో అలాగే పోలీస్ స్టేషన్లో దీన్ని సింబాలిక్గా వాడుకున్నారు అని. కుడ్ బి ట్రూ. బట్ నాకు అనిపించిన ఇంకో విషయం ఏంటో మీతో చెప్పనా, ఆఖరికి ఒక విషపూరితమైన జంతువు కూడా మనం ఏమీ అనకపోతే మనకి ఏ హాని తలపెట్టదు. నిజానికి అక్కడ ఆ పాము మేలే చేస్తుంది. తోక తగిలి పగిలిన ఆ గ్లాస్ వల్లే కదా మహారాజాకి మొదటి క్లూ అయిన టోల్ టికెట్ దొరుకుతుంది. కానీ ఒక మనిషి ఆ విషపూరితమైన జంతువు కన్నా డేంజరస్ అయిపోయాడు. తన తోటి వాళ్ళకు కూడా కీడు చేయడానికి ఏమాత్రం వెనకాడ్డు అన్నట్టు చూపించారనిపించింది. ఇంకో అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే హీరో కుంటుతూ నడుస్తుంటాడు పోలీస్ స్టేషన్కి వచ్చేప్పటికి. ఎందుకంటే అప్పటికే విలన్స్లో ఒకడిని అతను చంపేశాడు కాబట్టి, అతను మహారాజా తొడలో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చేశాడు కాబట్టి. కానీ మొదటిసారి మనం చూస్తున్నప్పుడు విలన్స్ మహారాజా మీద ఇంటికి వచ్చి అటాక్ చేశారు కాబట్టి అప్పుడేదో దెబ్బ తగిలిందేమో అని ఓవర్లుక్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మహారాజా పోలీస్ స్టేషన్లో అతనికి అనుమానం వచ్చిన అందరినీ వీపు తడివి చూస్తూ ఉంటాడు. తన కూతురిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విలన్స్లో ఒకడికి వీపు మీద గడ్డు ఉంది అని చెప్పింది కదా. సో ఇది మనకి సెకండ్ వాచ్లోనే తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. సినిమాలో నాకు మరీ సినిమాని మొక్కలు చేసేసి నోట్లో తినిపించడం అయితే నాకు ఇష్టం లేదు. జస్ట్ ఆ అద్భుతాలని కొన్ని మచ్చుకి చూపించి వదిలేయాలన్నదే. మళ్ళీ చూసి ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో మీరే తెలుసుకోవాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం అసలు. ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ గురించి మాట్లాడేసుకుని ముగిస్తాను. ఈ షాట్కి చిన్నప్పుడు పాపకి సెల్వా కొన్న నెక్లెస్కి ఒక రిజంబ్లెన్స్ ఉంటుంది తెలుసా. చిన్నప్పుడు ఆ పాపకి ఇష్టమైన ఆ చైన్ కొందాం అనుకుంటాడు సెల్వా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందులో 2 పాదాల చుట్టూ బ్లడ్ రెడ్ స్టోన్స్ ఉంటాయి. ఆ పాపకి ఆ చైన్ చనిపోయే వరకు వేయలేకపోతాడు సెల్వా. చివరికి నిజంగానే ఆ పాప పాదాల అచ్చుల్ని తన రక్తంతో కడిగి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అన్నట్టు చూపిస్తారు. ఒక ఎపిక్ సింబాలిజం ఉంటుంది షాట్లో. ఇలాంటి డీటెయిల్స్ అసలు చెప్పాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఎలివేషన్ ఇవ్వాలన్నా మా విధిన్ సినీ అయితే ఇంకా బాగా చేస్తాడు. ఇలాంటి డీటెయిల్స్ మరిన్ని చూడాలనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఇంత మంచి సినిమా చూసిన తర్వాత కూడా నాకు కలిగిన ఒక డిసప్పాయింట్మెంట్ ఉందండి. ఏంటనుకున్నారు? డబ్బింగ్. మూవీ స్టార్టింగ్లో అలాగే మధ్యలో వచ్చే తమిళ్ పాటలు డైలాగ్స్ అలాగే తమిళ్లో వదిలేశారు.
ఒకప్పుడు తమిళ సినిమాలు మన తెలుగులోకి తీసుకురావడానికి పాటలు డైలాగ్స్ మాత్రమే కాదు, అందులో టంగ్ ట్విస్టర్స్ ఉన్నా ఏవో పద్యాలు ఉన్నా కూడా మన తెలుగు నేటివిటీ అండ్ ఎమోషన్స్కి మ్యాచ్ అయ్యేలాగా చేసేవారు. రాజశ్రీ గారు, భువనచంద్ర గారు, వేటూరి గారు, అలాగే వెన్నెలకంటి గారు. కానీ ఇప్పుడేమో ఒక తమిళ పాట వస్తే లేదా ఎక్కడైనా నేటివిటీ ఉన్న డైలాగ్ పడినా వాటిని అలాగే వదిలేస్తున్నారు. ఇది మరీ టూ మచ్. అరే ఇంత మంచి సినిమాకి ఆ మాత్రం న్యాయం చేయలేరా? అసలు డబ్బింగ్ సినిమాలకు పట్టిన కర్మ ఇప్పుడు కాదండి, ఒక 10 ఏళ్ళుగా మెల్లిగా మొదలైంది. అయినా దీని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాంలేండి. ఆ డీటెయిల్డ్ వీడియో కావాలంటే #దబ్ తెలుగు అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఒక 500 కామెంట్లు వస్తే ప్రత్యేకమైన వీడియో నేను మీకోసం తయారు చేస్తాను. ఇదంతా విన్నా సరే, ఒరే నువ్వు సెల్వాన్ పేరు మార్చుకుని సాంబార్ దాగు, నీకు తమిళ సినిమాలే నచ్చుతాయేమో అని అనేకండి. ఛానల్ ఇప్పుడే మొదలుపెట్టాను కదా, సో ఇంకా చాలా మూవీస్ పాతవి కొత్తవి అని లేకుండా బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తా. అప్పటి వరకు అసలు నేను ఇప్పటి వరకు చేసిన వీడియోస్ చూడండి, నేనేం చేస్తూ ఉంటానో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అదండి వీడియో, మీకు నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేద్దురు సార్.